ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కదా! ఈ వీడియో అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మెయిన్ అయితే కొత్తగా అనిపించింది నాకు. ఓకే. డెఫినెట్‌లీ ట్రై చేస్తారని అనుకుంటున్నాం. మనం ప్రతి ఒక్క రోజు చేసేదే ఇది. చాలా బాగుంటది. నల్ యానిమేషన్ తోటి ఉంటది కాబట్టి చూసి చేసుకోండి. మీకు ఇక్కడ ఫీల్ రాకపోవచ్చు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. కానీ వేరే మ్యూజిక్ తోటి పెట్టాను. సొంత ఇదే మ్యూజిక్ యూజ్ చేస్తే మంచి ఫీల్ అయితే ఉంటది. చూసి లైక్ చేయండి. సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. ఓకే. ఇక్కడైతే చూసుకోవచ్చు. అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. డిస్క్రిప్షన్‌లో మీకు ఇంకో సాంగ్ కూడా ఇచ్చాను. 'గుంటూరు కారం' మూవీ నుంచి. అది కూడా చాలా బాగా సెట్ అవుతుంది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది అదే. కానీ నేను ఒక చిన్న తప్పు చేసిన ఏందంటే, నేను ఒరిజినల్ సాంగే పెట్టుంటే బాగుండేది. అంటే మీకు స్టార్టింగ్‌లో చూపించిన కదా! అది ఆహ్, చాలా బాగా పర్ఫెక్ట్ అయింది. ఇది చాలా మందికి కనెక్ట్ కాలేదు. అంటే చాలా మందికి కనెక్ట్ అయితే అదైనా ట్రై చేయండి. ఇదైనా ట్రై చేయండి. ఓకేనా? రెండైతే ఇచ్చాను. ఇంకోటి మీకు యాప్ అయితే అక్కడనే ఉంటది. ఆ సాంగ్ కింద ఉంటది. చెక్ చేసుకోండి. ఎక్కువ చెప్పను, అర్థం చేసుకోండి ప్లీజ్. ఓకేనా? ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ ఇచ్చాను మీకు. చాలా సింపుల్ ఉంటది. నేను కొన్ని మెటీరియల్ అయితే నేను ఇందులో యూజ్ చేసిన అవి చెప్తాను. లేకపోతే మీరు సొంతంగా చేసినా కూడా నో ప్రాబ్లమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేస్తున్నాను. కెమెరా అయితే ఉంటది ఇందులో. ఇంకోటి కొన్ని గ్రూప్స్ కేటగిరీ వైస్‌గా అయితే ఉంటుంది ఇందులో. మీరు ఎక్కువ డిస్టర్బెన్స్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. ఒకవేళ మీరు ప్రతి ఒక్కటి ఫోటోని చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. నేను యానిమేషన్ కూడా ఏం చెప్తలేదు ఇందులో. ఎందుకంటే చాలా టైం పడతది ఈ యానిమేషన్ చెప్పాలంటే. చెప్పేస్తాను, చెప్పనని కాదు. ఓకే. ఇవి మరీ ఎందుకు చాలామందికి అసలు నచ్చదు. మాక్సిమం అసలు నచ్చదు. ఓకే. 90%కి ఫోటో రీప్లేస్ పెట్టడమే ఇష్టం ఉంటది. అంత టైం కూడా వాళ్ళు తీసుకోరు. 10% మంది ట్యుటోరియల్ కావాలని అంటుంటారు. కాబట్టి మీరు ఏం లేదు, ఇది చూసుకొని చేసుకున్న నో ప్రాబ్లమ్. ఒకవేళ ఫోటోని రీప్లేస్ పెడదామని అనుకుంటే నేను ఒకటి చెప్తాను. దాన్ని బట్టి ఫోటో రీప్లేస్ పెట్టుకోవచ్చు. కింద +2 9:16 రేషియో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ కింద +2 మీడియాలోకెళ్ళి నేనైతే ఒక ఫోటో పెడతాను. ఇది చరణ్ సార్‌ది ఒకటి డౌన్లోడ్ చేసుకున్న ఫోటో. ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళిన తర్వాత నేనైతే దీనైతే టైల్స్ ఎఫెక్ట్ యూజ్ చేసి ఒక సైడ్ అయితే కవర్ చేస్తున్నాను దీన్ని నేను. ఓకే. మీరు కూడా ఇలా ఒక సైడ్ కవర్ చేసుకోండి. కొంచెం ఒక సైడ్, మొత్తం కాదు, ఏదో కొంచెం. ఓకే. లేకపోతే మీ ఫోటో మంచిగా ఉంటే నో ప్రాబ్లమ్. నేను వేరే ఫోటోనే పెడతాను. ఆ ఫోటో వద్దులే కానీ ఓరో ఫె ఓ వేరే ఫోటో పెట్టి చూద్దాం సింక్ అవుతుందా లేదా అనేది. ఓకే. గర్ల్ ఫోటో యాడ్ చేద్దాం. నేను గర్ల్ ఫోటో తీసుకుంటున్నాను. ఓకే. ఈ ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను. పైన సెంటర్‌లో పెట్టిన నో ప్రాబ్లమ్. దీన్ని ఇలా పైన సేవ్ ఐకాన్ ఉంటుంది. కరెంట్ ఫ్రేమ్ యాజ్ పీఎన్జీలోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. ఓకే. సేవ్ చేసిన తర్వాత ఒకసారి మనమైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ కింద ఫోటో ఉంది కదా! కెమెరా ఆన్ చేసి కింద ఫోటోని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. మీరు ఇప్పుడు కట్ చేసిన ఫోటో సెట్ అయిపోతదది. ఒకవేళ సరిగ్గా సెట్ కాకపోతే అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. టెక్స్ట్ ఏం చేంజ్ చేయకండి. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ డే ఉంటది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు ఫోటో కనిపిస్తుందా చరణ్ సార్‌ది కింద. అంటే ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ కింద ఒక ఫోటో ఉంటది. ఇది మీరు మీ యొక్క స్క్రీన్ లాక్ అయితే స్క్రీన్‌షాట్ తీసుకొని ఇక్కడ పెట్టండి. అంటే మీరు ఇప్పుడు ఏదైతే ఫోటో పెట్టారో అదే ఫోటోని ఒక 5 నిమిషాలు వేరే ఫోటో ఉన్నా నో ప్రాబ్లమ్. ఒక 1 మినిట్ పెట్టి స్క్రీన్‌షాట్ తీసిన తర్వాత వేరే ఫోటో పెట్టినా నో ప్రాబ్లమ్. ఓకే. నేను అదైతే స్క్రీన్‌షాట్ తీసుకొని నేనైతే ఇలాగైతే రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. నేను స్క్రీన్‌షాట్ పెట్టింది చూపిస్తాను మీకు, ఐడియా ఉంటది. ఇది. ఓకే. చూస్తున్నారు కదా! ఈ ఫోటో అయితే నేనైతే రీప్లేస్ పెడుతున్నా. ఇలాగైతే మీరు కూడా మీ యొక్క మొబైల్ స్క్రీన్‌షాట్ తీసి దీని నుంచి మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంది. దాన్నైతే సెలెక్ట్ చేసి ఎడిట్ ప్రొఫైల్‌లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు మొత్తం అయితే మాక్సిమం ఉంటది. ఇక్కడైతే ఒక్కొక్క ప్రాబ్లమ్ అయితే ఉంటది. అది నేను చెప్తాను. ఇక్కడ చూసుకుంటే షేప్ అనేది కొంచెం ముందలకి వచ్చేసింది. ఎండింగ్ వరకు తీసుకోండి దీన్ని, ఈ షేప్‌ని. ఈ ఫోటోని కూడా ఎండింగ్ వరకు అయితే తీసుకోండి. ఓకే. 2 తీసుకుంటే ఇక్కడ మనకు సైజ్ అనేది చాలా ఇక్కడ చూస్తున్నారు కదా! సరిగ్గా కనిపిస్తలేదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో ఏందంటే ఒకసారి మీ ఫింగర్ తోటి ఇలాగైతే జూమ్ చేసుకోండి. 2 ఫింగర్ తోటి. ఓకే. ఇలాగైతే జూమ్ చేస్తే ఇక్కడ చూడండి. ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది. ఈ ప్రొఫైల్‌లో డీపీ అయితే ఇది ఉంటది.
అంటే ఇది వేరే పర్సన్ది, ఇది రామ్ చరణ్ సార్ ఫ్యాన్ పేజ్ ఇది. దాన్ని బట్టి నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చరణ్ సార్ది ఫోటో పెట్టాను కాబట్టి వాళ్ళదే పెడదామని ఇలా చేసిన. మీరు కూడా మీ యొక్క ప్రొఫైల్ని స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ని ఇక్కడైతే అప్డేట్ చేయండి. నేను మళ్ళీ అప్డేట్ చేస్తా చూడండి మీరు. ఇది ఓకే. ఇక్కడ చాలా జూమ్ అయింది. మీ ఫింగర్ తోటి జూమ్ తక్కువ చేసుకోండి ఇలా 2 ఫింగర్ తోటి, లేకపోతే మూవ్ అండ్ డాన్స్లోకి వెళ్ళి సైజ్ ఇలా కూడా తక్కువ చేసుకోవచ్చు. ఇలాగైతే పెట్టుకోండి. మళ్ళీ కొంచెం సైజ్ తక్కువ చేస్తా, కరెక్ట్గా దానికి మ్యాచింగ్ అయ్యేలాగానే పెడతాను. ఓకే, పెట్టిన తర్వాత ఆ షేప్ కిందికి తీసుకురండి. ఆ షేప్తో పాటు ఆ గ్రూప్ కిందికి తీసుకొచ్చి కరెక్ట్గా చూసుకోండి. ఇక్కడ మీరు మీ ప్రొఫైల్ ఇలాగైతే పెట్టిన తర్వాత ఈ పైన నేమ్ కూడా కనిపించాలి, యూజర్ నేమ్ కనిపించిన తర్వాత ఇక్కడ డీపీ ఉంటుంది. డీపీలోకి వెళ్ళి మీరు అయితే డీపీ మీ యొక్క డీపీ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, దీన్ని డిలీట్ చేసి కింద ప్లస్ సెకండ్ మీరు ఏ డీపీ అయితే పెడదామని అనుకుంటున్నారో డీపీ పెట్టాను. సైజ్ తక్కువ చేద్దాం. ఇక్కడ మూవ్ అండ్ డాన్సర్లోకి వెళ్ళి సైజ్లోకి వెళ్ళి సైజ్ తక్కువ చేస్తున్నాను. ఇప్పుడు వేరేదే పెడుతున్నాను మీకు చూపించాలని, మీరు వేరేది పెట్టుకోవచ్చు. ఎక్కువ జూమ్ చేసినాం కాబట్టి అక్కడ మనకు అలా కనిపిస్తుంది. డీపీ షేప్ కిందికి తీసుకొస్తే డీపీ సెట్ అయిపోతుంది మంచిగా. సెట్ కాకపోతే ఇంకా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, బాగా సెట్ అయిపోతుంది. చూడండి సెట్ అయింది. షేప్ ఎంతైతే ఉందో అంతేనే పెట్టి ఒకసారి బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ డీపీ కూడా చేంజ్ అయింది. ప్లేస్ అనేది కూడా కరెక్ట్గా పెట్టుకోండి, సెట్ అయిపోతుంది. ఓకే, దీన్ని లాస్ట్కు జరపాలి కదా. జరిపిన తర్వాత దీని డీపీ ఎక్కడైతే ఉందో అక్కడనే ఈ డీపీ పెట్టుకోండి ఇలా. ఓకే, సెట్ అయింది. ఇప్పుడు మనం బ్యాక్ వద్దాం. మొత్తం బ్యాక్ వచ్చేసింది ఒకసారి మొత్తం, ఎందుకంటే మొత్తం జూమ్ అవుతూ ఉంటుంది అది. ఓకే, మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్దాం. కెమెరా ఆన్ చేసుకోండి ఇలా. ఓకే, ఫస్ట్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ మనకు చూసుకుంటే ప్రొఫైల్ అయితే అసలు కనిపిస్తలేదు. ఎందుకు కనిపిస్తలేదు అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రొఫైల్ అనేది ఆటోమేటిక్గా చిన్నగా అయిపోయింది ఇక్కడ. కాబట్టి ఎండింగ్లో వచ్చి ఆ ప్రొఫైల్ సెలెక్ట్ చేసి ఈ ఆప్షన్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేస్తే సెట్ అయిపోతుంది, కనిపిస్తుంది మీకు ఈజీగా ఇలా. ఓకే, చూస్తున్నారు కదా సెట్ అయింది. ఫోటో కూడా చేంజ్ అయింది, ప్రొఫైల్ కూడా ఇలాగే చేంజ్ అయింది. దాని తర్వాత వాట్సాప్ డీపీ ఉంటుంది. ఈ వాట్సాప్ డీపీ కూడా ఇక్కడ చూసుకుంటే డీపీ మాత్రమే కనిపిస్తుంది, బ్యాక్ సైడ్లో ఇది కనిపిస్తలేదు. నో ప్రాబ్లం. ఈ వాట్సాప్ డీపీని ఓపెన్ చేద్దాం. ఓకే, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఓపెన్ చేసి ఈ షేప్ని ఎండింగ్ వరకు జరుపుకుందాం. ఈ ఫోటోని కూడా ఎండింగ్ వరకు జరిపి ఈ డీపీ ప్లేస్లో మీరు మీ యొక్క ఫోటో పెట్టి నేమ్ చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి దీన్ని ఇక్కడైతే పెట్టుకోవచ్చు. ఓకే, ఫోటో మాత్రం సేమ్ ఫోటో ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డీపీ ఉంది, దీన్ని చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే అయిపోయింది. వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయిపోయింది. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అయితే ఉంది, దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. ఓకే, ఈ గ్రూప్ కూడా కొంచెం ముందరకు, ఈ గ్రూప్లో ప్రొఫైల్ డీపీ ముందరకు వచ్చేసింది, కొంచెం ముందు తీసుకొని ఈ ప్రొఫైల్ ప్లేస్లో మీ యొక్క ఫోటో సేమ్ ఫోటో చేంజ్ చేసుకోండి. దాని తర్వాత డీపీ కూడా చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ది ఏమైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని సేమ్ ప్లేస్లో సేమ్ లాగా పెట్టుకోండి. ఓకేనా. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇలా చూపిస్తాను మళ్ళీ. ఓకే, ఈ స్క్రీన్ షాట్ ఉంది, ఇది ఒరిజినల్ స్క్రీన్ షాట్. దాన్ని కిందికి తీసుకొచ్చి దానిపైన ఒక ఫోటో పెట్టాను. ఓకే, ఇలా చేంజ్ చేసుకోవచ్చు. మీరు కూడా స్క్రీన్ షాట్ పెట్టి మీరు కూడా ఒరిజినల్ ఫోటో పెట్టుకోండి. ఒకసారి మళ్ళీ బ్యాక్ వద్దాం. ఓకే, గ్రూప్ మాత్రం ముందుకు వచ్చేస్తే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ మనకు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ స్టేటస్ అని ఉంది, దీని ఎండింగ్లో జరుపుతాం. ఇక్కడ ఒక్కొక్క ప్రాబ్లం అయితే వస్తుంది, అదైతే ముందరకు వచ్చేస్తుంది. గ్రూప్స్ అనేది ప్రతి ఒక్కటి ఒక్కొక్కసారి ముందరకు వచ్చేస్తుంది, కాబట్టి మళ్ళీ ఎండ్కి అయితే జరుపుకోండి. ఈ వాట్సాప్ స్టేటస్ది కూడా ఉంది సేమ్, దీన్ని ఓపెన్ చేసి ఈ వాట్సాప్ స్టేటస్లో మీ యొక్క స్టేటస్ అయితే ఒక 5 నిమిషాలు ఒక 1 సెకండ్ పెట్టి స్క్రీన్ షాట్ తీసి డిలీట్ చేసినా నో ప్రాబ్లం. ఓకే, అదే స్క్రీన్ షాట్ని ఇక్కడ పెట్టుకోండి, చాలు సెట్ అయిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ స్టోరీ. ఓకే, ఈ స్టోరీ కూడా ఇక్కడ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది చూడండి, ఇందులో కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఉంటుంది. ఇందులో కూడా మీరైతే ఓపెన్ చేసి దీన్ని మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం అడ్జస్ట్మెంట్ బాగా చేసుకోవాలి. గ్రూప్ అనేది చాలా ముందరకు వచ్చేస్తుంది, చూసి కొంచెం చేసుకోండి, మీకు ఏం ప్రాబ్లం కాదు, సెట్ అయిపోతుంది అంతా. ఒక్క నిమిషం, ఇది అసలు కనిపిస్తలేదు ఇక్కడ. ఓకే రైట్, మీకు మొత్తం అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్. ఈ వీడియోని సేవ్ చేసుకోవాలంటే షేర్ ఐకాన్ ఉంటుంది, మంచి కాట్లో సేవ్ చేసుకోండి. జై హింద్.